హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ శివ వ్లాగ్స్. మళ్ళీ ఎడుకోబోతున్నాను చూస్తారా. ఈరోజు అయితే నేను మా ఫ్రెండ్ని కలవడానికి అమీర్పేట కొంచెం చిన్న వర్క్ ఉందన్నమాట. సో ఆ పని మీద వెళ్ళిపోతున్నాను నేను. అండ్ మీరు ఇటు సైడ్ మీకు శిల్పారామం తెలుసా? యాదగిరిగుట్టలో శిల్పారామం ఉంది. మనం రైల్వే స్టేషన్ నుండి వెళ్తున్న దారిలోనే ఉంటుంది అనమాట శిల్పారామం. బట్ ఇంకా ఓపెన్ కాలే. వీడియో తీద్దామని వెళ్ళిన ఒక రోజు, కాకపోతే ఓపెన్ కాలే కదా. తర్వాత రండి బాబు అని చెప్పేసి మెడల్ పెట్టి మాదిరిగా గెంటినట్టు కాకుండా మంచిగానే చెప్పారు. లేదు ఇప్పుడు కాదు, తర్వాత పర్మిషన్ ఇస్తామని చెప్పేసారు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ సైడ్ వ్యూ ఎంత బాగుంటుంది అంటే మా సైడ్ చాలా బాగుంటుంది. అండ్ మార్నింగ్ టైమ్స్ వాకింగ్ కోసం మాత్రం సూపర్. అండ్ ఇదిగో యాదాద్రి రైల్వే స్టేషన్. ఇంత ముందుకు రాయగిరి రైల్వే స్టేషన్ అనమాట. ఇది కాస్త నేమ్ చేంజ్ చేసి యాదాద్రిగా పెట్టేసినారు. అండ్ ఇక్కడ మాకు ఒక 4 ట్రైన్స్ అయితే ఆగుతాయి. మార్నింగ్ పుష్పుల్, కాకతీయ, ఈవినింగ్ సేమ్ మళ్ళీ పుష్పుల్, కాకతీయ అండ్ కృష్ణ కూడా ఆగుతుంది. మళ్ళీ ఈవినింగ్ కూడా కృష్ణ ఉంటుంది అనుకుంటా. అండ్ ఇంకొక ట్రైన్ ఏదో ఎక్స్ట్రా ట్రైన్ ఆగుతుందంట, నాకు తెలియదు. ఈ స్టేషన్ని పెద్దగా చేస్తున్నారు. అండ్ యాదాద్రి రైల్వే స్టేషన్ని కొంచెం మంచిగా టెంపుల్లా కడుతున్నారు అనమాట. ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుంది కదా. నేను ఇక్కడికి వచ్చి నా ట్రైన్ ఎన్ని గంటలకంటే కాకతీయ 8:40కి ట్రైను. 8:40 ట్రైన్ 10:30కి వచ్చింది. నా ముందు అన్ని ట్రైన్లు పోతున్నాయి కానీ నేను ఎక్కాల్సిన ట్రైన్ మాత్రం వస్తలేదు. మన అదృష్టం అట్నే ఉంటుంది. ఎలా అంటే అదృష్టం 1/2 కిలోమీటర్లో ఉంటే దురదృష్టం పక్కనే వచ్చి చూస్తుంది కదా, అట్లా ఉంటుంది అన్నమాట. సో అట్లా వెయిట్ చేయంగా ఎన్ని గంటలకు వచ్చిందంటే ట్రైన్ 10:30కి వచ్చింది. సరే 10:30కి వచ్చిన ట్రైన్ 11:30కి దించుతుంది అంటే 11:30 కాదు, కరెక్ట్ 12:05కి దించింది. 2 అవర్స్ జర్నీ. ఈ ట్రైన్ని నాకు తెలిసి బ్రిటిష్ వాళ్ళు పోతూ వదిలిపెట్టి పోయినట్టు. అంత మెల్లగా పోతుంది. దీనికంటే ఎడ్ల బండి అన్న నయం తెలుసా, అంత స్లోగా పోతుంది ఈ ట్రైన్. పిచ్చిలేస్తుంది. ఈ ట్రైన్కి ఎప్పుడు పోదామన్నా కానీ పిచ్చేలేస్తుంది. అసలు నేను మర్చిపోయినా, భువనగిరిలో ఇంకొక ట్రైన్ ఉంటుంది మాకు, గోల్కొండ అని చెప్పేసి. అది 9:15కి ఉంటుంది. ఆ ట్రైన్కి వెళ్ళాల్సింది. అసలుకి 10:05కి 10 లోపు దించేసేది. అసలు ఆ ట్రైన్ మిస్ చేసిన. అసలు మర్చిపోయినా నేను ట్రైన్స్ చాలా. అండ్ మీకు ట్రైన్ జర్నీ ఇష్టమా, బైక్ జర్నీ ఇష్టమా, ఏ జర్నీ అంటే ఇష్టం చెప్పండి. నాకైతే మోస్ట్లీ ట్రైన్ జర్నీ అంటే ఇష్టం. లాంగ్స్ వెళ్ళాలంటే బైక్స్ మీద అంత ప్రిఫర్ చేయ. కార్స్ కూడా నాకు అంత లోకల్ సైడ్ ఓకే, సిటీ వరకు అయితే ఓకే, కానీ నాకు ఇంకా లాంగ్ వెళ్ళాలంటే మాత్రం నాకు ట్రైన్ అనమాట. ఎందుకంటే మంచిగా హాయిగా పడుకోవచ్చు కదా. నేను ఈ ట్రైన్ని ఎందుకు బ్రిటిష్ వాళ్ళు వదిలిపెట్టిపోయారు అన్నదానికి నేను రీజన్ చెప్తా. ఇప్పుడు మీరు చూడండి, ఈ ట్రైన్ అనగానే కూడా ఎంత స్లో అవుతుంది చూడు. నేను అందుకనే ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టలే, స్లోగానే పెట్టిన. ఎంత స్లోగా పోతుంది అన్ని ట్రైన్ పోతున్నట్టే ఉండదు అసలుకి. దాంట్లో పడుకొని ఇంక నేను కింద కూర్చుంటే చిరాకు వస్తుంది. మళ్ళీ దీంట్లో సీట్లు కూడా అంత కన్వీనియంట్గా ఉన్నాయన్నమాట. ఫ్రీగానే ఉంటుంది ట్రైను. ఇప్పుడు కొంచెం పబ్లిక్ ఉన్నారు కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయితే ఫ్రీ ఉంటుంది. మీరు ఎప్పుడైనా సిటీస్కి వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ ట్రైన్ అస్సలు ప్రిఫర్ చేయకండి. భువనగిరిలో వెళ్ళండి ఇక్కడ నుండి. సింపుల్. దీనికి టికెట్ ఎంత అంటే, ఇది కాకతీయ ఎక్స్ప్రెస్, మళ్ళీ ఎక్స్ప్రెస్ కూడా అయ్యింది. ఇట్లా పోతుంది. టికెట్ 30 రూపీస్ అనుకుంటా. 30 రూపీసే, ఎక్కువైతే ఉండదు. 30 రూపీస్ నుండి యాదాద్రి నుండి మనం సికింద్రాబాద్ వరకు అయితే ట్రావెల్ చేయొచ్చు. చూడు అందరూ ఫుల్గా కూర్చురు. ఆయన ఏడెక్కాలా అని ఆలోచించుకుంటూ ఫైనల్గా ఏదో ఒక డబ్బు ఉంటుంది కదా, ఆ బోగీలోకి ఎక్కేసినాం. ఎక్కి నాకు అర్థమైంది ఇంకా ఇంతమంది పబ్లిక్ ఉన్నారు కాబట్టి మనకు అప్పర్ బర్త్ బెటర్ అని చెప్పేసి అప్పర్ బర్త్ మీదనే ఎక్కి కూర్చున్నాను అనమాట. సో నాకు విండో సీట్ అంటే బీభత్సంగా ఇష్టం. అసలు నేను మా 8th క్లాస్లో టూర్కి వెళ్ళినాం. అప్పుడు నేను విండో సీట్లోనే కూర్చున్నా, ట్రైన్ కాదు, బస్లో, మా స్కూల్ బస్లో అనమాట. చూడు ట్రైన్ ఎట్లుందో, ఎంత పాతకాలం ట్రైన్ లెక్క లేదా, పాతకాలం లెక్క ఉంటుంది. ఇంకా మనం అప్పటి బర్త్ ఎక్కేసినాం. ఇంకా ఇది ఎట్లాగో టైం పడుతుంది అని చెప్పేసి స్లీప్ వేద్దామని చెప్పేసి పడుకున్నాను. నేను ఆల్మోస్ట్ నిజం చెప్తున్నా, పడుకొని నేను ఏడిపోయినాక లేచినట్టే మా ఫ్రెండ్ ఫోన్ చేసిండు, ఇక్కడ వరకు వచ్చినారా అని. అప్పుడు లేచినా నేను, లేచేసి దిగేసిన. ఇంకా ఇంత అసలుకి ఇంకా మొత్తం అయిపోయింది. జాకెట్ కూడా విప్పేసిన, టీషర్ట్ మీద పోయినా. ఆ ట్రైన్ ఎక్కేసరికి చిరాకు వచ్చింది. అండ్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసిరా, ఎప్పుడు చూడు రైల్వే స్టేషన్లో ఏదో ఒక వర్క్ జరుగుతూనే ఉంటుంది. నేను ప్రతి రైల్వే స్టేషన్లో చూసినా ఏదో ఒక వర్క్ అయితేనే ఉంటుంది. అది ఎందుకేమో ఈ సికింద్రాబాద్లో ఎప్పుడు కూడా ఏదో జాతర అవుతున్నట్టుగా ఎప్పుడు అట్లనే ఉంటుంది. ఫుల్ క్రౌడెడ్ పీపుల్స్ తోటి అయితే ఉంటుంది. ఇంక అక్కడ నుండి నేను మెట్రో ఎక్కేసి అమీర్పేట్కి అయితే వెళ్ళిన. అండ్ మెట్రో నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఫాస్ట్ వస్తుంటాయి, టైంకి వస్తుంటాయి. అండ్ ఈ మెట్రో మాత్రం ప్రైవేటైజేషన్ అనమాట, గవర్నమెంట్ది కాదు, సెంట్రల్ది కాదు. ఏదో మనం దొంగలు కనుక తీసుకుపోయినట్టుగా చేస్తారు ఇక్కడ ప్రతిసారి. ఆ చెక్కింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా టికెట్ తీసేసుకొని, యాక్చువల్లీ నేను ఫోన్లో తీసుకుందాం అనుకున్నాను, వీడియో దీనికి కష్టమవుతుంది అని చెప్పేసి టికెట్ తీసుకున్నాను. అలా స్కాన్ చేసేసి మళ్ళీ ఇంకా మన ప్లాట్ఫామ్ నెంబర్ 1 అనమాట అటు సైడ్ వెళ్ళడానికి. అండ్ ఒక లుక్ అయితే తీసుకోరు మీరు.
ఫ్రెండ్ కానీ నువ్వు రైట్ సైడ్లో ఉన్నావా లెఫ్ట్ సైడ్లో ఉన్నావారా అని చెప్పేసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉంటుందట అక్కడ సైడ్ ఉన్నవారా అంటే లేదు మామ నేను లెఫ్ట్ సైడ్లో ఉన్నాడు. నేను లెఫ్ట్ సైడ్లో దిగినా వాడు చూస్తే రోడ్ అవుతూనే ఉన్నాడు సౌత్ ఇండియా సైడ్. మళ్ళీ ఈ రోడ్ ఒకటి క్రాస్ చేశాడని చెప్పేసి మళ్ళీ మెట్రో ఎక్కి మెట్రో అటు సైడ్ నుండి వాడినా. మెట్రోని ఈ విధంగా కూడా వాడేటోళ్ళు ఉంటే మాత్రం కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఒక ఫన్నీ మూమెంట్ జరిగింది. ఒక ఇద్దరు లవర్స్ అయితే కొట్లాడుకుంటున్నారు. చూడు నేను మాట్లాడుతూ ఉంటాను, నేను మా ఫ్రెండ్ ఇద్దరం వాళ్ళ వెనక బ్యాక్గ్రౌండ్ నుండి తిట్టుకుంటున్నారు. అది కూడా వీడియో క్యాప్చర్ చేసిన, బట్ వాళ్ళ ఫేసెస్ కనిపించాయి కానీ మాటలు అయితే వినిపిస్తాయి. అదైతే చూడండి. ఫైనలీ మీట్ అయినా మా ఫ్రెండ్ కానీ ఇంకా అమీర్ పెట్టుకొచ్చేసి దిస్ ఇస్ ద గై వేస్ట్ ఫెలో. సరే ఇప్పుడు అయితే ప్లాన్ చేస్తాం. వెనకాల ఎవరు ఇద్దరు జంటకి గొడవ అవుతుంది. ఎట్లుంటుందంటే ఒక పుస్తకాల పురుగులు అండ్ ఎక్కడి నుండో వచ్చి మాత్రం ఇక్కడ స్టడీస్ కోచింగ్ సెంటర్స్ అన్నీ తిరుగుతూ ఉంటారు. ఈ అమీర్పేటలో ఎక్కడ చూసినా కానీ బుక్స్, ఒక్క బిల్డింగ్లో ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయంటే అసలు మనం ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలో మనకే అర్థం కాదు, అట్లుంటుంది. మనం చూస్ చేసుకోలేకపోతుంటాం. అండ్ ఇక్కడనే ల్యాప్టాప్స్ అమ్ముతుంటారు, ఫోన్స్ అన్నీ ఉంటాయి, షోరూమ్స్ అవి ఇవి అని చెప్పేసి. అండ్ జ్యూస్ పాయింట్స్, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ జ్యూసెస్కి బాగా తాగుతుంటారు కదా, సో అలా. అండ్ మళ్ళీ మా వర్క్ అయితే అయిపోయింది. మళ్ళీ రిటర్న్ బ్యాక్ మెట్రో ఎక్కేసినాం. అండ్ ఈసారి మెట్రో అలాగే చాలా ఫాస్ట్గా. మెట్రో ఇప్పుడు టైం టు టైమే ఉంటుంది. అండ్ మెట్రో ఎట్లుంటుందంటే ఒక ఎయిర్పోర్ట్లా లుక్ కనిపిస్తుంది నాకు. ఎప్పుడు చూసినా సరే అది ఫీలింగ్ అయితే వస్తుంది మంచిగా. దాంట్లో మనకి ఎస్కలేటర్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ షాపింగ్ మాల్స్ కూడా ఉంటాయి. నేను ఎక్కాల్సిన ట్రైన్ మళ్ళీ సికింద్రాబాద్కి వచ్చేసిన కదా, నేను ఎక్కాల్సిన ట్రైన్ రిటర్న్ వచ్చే ట్రైన్ మాత్రం భాగ్యనగర్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ మాత్రం టైం టు టైం ట్రావెల్ చేస్తుంది. సరే ఇన్ కేస్ డిలే అయినా సరే కానీ వితిన్ ద 40 minutesలో మనల్ని భువనగిరిలో దించేస్తుంది సికింద్రాబాద్ నుండి. నాకు అందుకని ఈ ట్రైన్ అంటే ఇష్టం. అండ్ ఇంకొక ట్రైన్ కూడా ఉంటుంది మనకు రిటర్న్ వచ్చేటప్పుడు, గోల్కొండ అని ఉంటుంది, అది కూడా బాగుంటుంది. ఈ ట్రైన్లో మాత్రం మంచిగా స్లీపర్గా తీసుకోవాలి ఎప్పుడైనా సరే. కింద కూర్చున్నాం అనుకో ఎవరైనా ఒకరు వస్తే లేపేస్తారు మనల్ని, అట్లా అని చెప్పేసి పైన స్లీపర్లోనే పడుకోనికైతే నేను ప్రిఫర్ చేస్తాను. అండ్ పైన అయితే ఎవరు లేపరు అనమాట మనల్ని. సో కూర్చున్నా. నేను సమోసా తీసుకున్నా. ఇక్కడ లక్క ఆ అదృష్టమో పాపం వాడికి దురదృష్టమో నాకు అర్థం కాదు కానీ నేను సమోసా 2 ఆలు సమోసా 2 ఆనియన్ సమోసా వాడు ప్యాక్ చేసిండు. నేను చెప్పింది ఏంటంటే 1 ఆలు సమోసా 2 ఆనియన్ సమోసా అని చెప్పిన. బట్ పాపం పైసలు మాత్రం 1 ఆలు సమోసా 2 ఆనియన్ సమోసాకే తీసుకుంటాం. ఇంకో ఇక్కడ ఆనియన్ సమోసా, ఇది ఆలు సమోసా అది. అండ్ ఒక ఆనియన్ సమోసా తినేసిన నేను, ఆలు సమోసా కూడా తిన్నా. మళ్ళీ చూస్తే మనకు అక్కడ సమోసా అయితే ఉంది. అది కాస్త ఇంటికి మా ఫ్రెండ్కి పట్టుకుని వచ్చేసి సమోసా అంటే లవర్స్ ఉంటారు కదా వాళ్ళు. ఆ సమోసా తిని వాటర్ తాగి మంచిగా బజ్జున్నాం అనమాట. ఈసారి అలా కాదు, నువ్వు ఎక్కువసేపు పడుకున్నావు అనుకో మన స్టేషన్ దాటిపోయి మన మానేర్లో దిగాల్సి వస్తుంది. సో అందుకని చెప్పేసి బీబీనగర్లో స్టాప్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం బీబీనగర్లోనే ఉంటాం. అండ్ ఈ అప్పర్ బర్త్ ఎక్కితే ఒక ప్రాబ్లం ఏంటంటే కింద ఏ స్టేషన్ అవుతుందో కూడా అర్థం చేసుకోలేం. అండ్ ఇక్కడ సీట్ల కోసం బస్సులో కాదు, రైల్వే స్టేషన్లో కూడా ట్రైన్స్లలో కూడా గొడవ అవుతుంది. అండ్ గొడవ ఎట్లా అవుతుందో చూడండి. ఒక అంకుల్కి ఒక ఆంటీకి బిభత్సంగా తిట్టుకోరు. అండ్ మొత్తం ఆ గొడవ, ఆ ఎంటర్టైన్మెంట్, ఆ పక్కన సీట్ వాళ్ళతో మాట్లాడడం, ఛార్జర్ అడగడం, ఇవ్వడం, ఇదంతా అయిపోయింది. అండ్ మళ్ళీ మన హోమ్ టౌన్కి అయితే వచ్చేసినాం భువనగిరికి. అండ్ ఫాస్ట్గా. అండ్ మీకు ట్రైన్ జర్నీ అంటే ఎంత ఇష్టమో చెప్పండి. నాకైతే బీభత్సంగా ఇష్టం. ఎందుకంటే సేమ్ హోమ్లో ఉంటున్నట్టే ఉంటుంది ట్రైన్లో ఉంటే, అంత ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. ఫైనలీ వచ్చేసినాం. ఇంకా భువనగిరికి వచ్చేసిన. ఇక్కడ నుండి మళ్ళీ ఆటో ఎక్కిన, బస్ ఎక్కుదాం అనుకున్న, ఆటో ఎక్కేసి మన హోమ్ టౌన్కి